దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అసలు క్రైస్తవులు సువార్తను ఎందుకు చేస్తారు? ఇదే ఈరోజు మన టాపిక్. క్రైస్తవులు సువార్తను ఎందుకు చేస్తారు? చేయకపోతే నష్టమా లాభమా? చేస్తే వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అటువైపు పోతే పెద్ద పూలు ఉందనుకో, అటువైపు పోమాకండి పెద్ద పూలు ఉందని అంటే జాగ్రత్త పడతాంగా. లేదు అటువైపు పిచ్చుకొక్క ఉంది జాగ్రత్త అని అంటే మనం కొద్దిగా జాగ్రత్త పడతాంగా. అలాగే అటువైపు విష సర్పాలు ఉన్నాయి, ఆ ప్రాంతంలోకి మీరు పోమాకండి అని చెప్తే మనం జాగ్రత్త పడతాం కదా. దానికి తగ్గట్టు దానికి అనుకూలంగా ఒక కర్ర పట్టుకొని లేకపోతే ఒకరిని తోడుగా తీసుకొని వెళ్ళి దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ రోజున మనం ఈ లోకం అంతా పాపంతో నిండిపోయింది కాబట్టి ఈ పాపములో నుంచి మనం బయటపడడానికి, రక్షింపబడటానికి దేవుణ్ణి ఆశ్రయిస్తాం. అటువంటి దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకమునకు పోయి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూసుకుందాం. మార్కు సువార్త శిష్యులతో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమంట? మీరు సర్వలోకమునకు పోయి మీరు సర్వలోకమునకు పోయి సువార్తను ప్రకటించుడి అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ పోవాలంటాను? సర్వలోకానికి పోవాలి. ఏదో ఒక ప్రాంతానికో, ఒక ప్రదేశానికో, ఒక దేశానికో పరిమితం కాకుండాను సర్వలోకానికి పోయి ఆయన యొక్క సువార్తను ప్రకటన చేయాలి. మనము నమ్ముకునే దేవుడు మంచి చేయాలని, మంచిని జరిగించాలని, తన మార్గంలో నడిపించాలని, నీతి మార్గంలో అందరినీ పయనింపచేయాలని ఏం చేస్తా ఉన్నాడు? తన నిత్య రాజ్యం కొరకు సువార్తను ప్రకటించండి. ఏ ఒక్కరికో కాదు, ఏ వర్గానికో కాదు, ప్రపంచానంతటికి నా యొక్క సువార్తను ప్రకటన చేయమని శిష్యులకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవులుగా మనము కూడాను సువార్తను ప్రకటిస్తున్నామంటే ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని, ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి క్రైస్తవుడు సువార్తను ప్రకటించడం జరుగుతూ ఉంది. అంతేగాని తన సొంత లాభాల కోసము, తన సొంత అవసరాల కోసము, తన సొంత ఎజెండాని జరిగించటం కోసము సువార్తను చేయడు. దేవుని మాటకు లోబడి సువార్తను చేయటం జరుగుతూ ఉంది. వింటున్నారా? ఈ రోజున సువార్తను జరిగిస్తున్నారు, చేస్తున్నారు అని అంటే అది బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మీరు సర్వలోకానికి పోయి సువార్తను ప్రకటించండి అని. అందు నిమిత్తమే చేస్తున్నారు తప్పితే వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం అయితే ఎంత మాత్రమును కాదు ఇక్కడ గ్రహించాలి. అయితే ఈ సువార్తను ప్రకటించే క్రమంలో ఎన్నో రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు క్రైస్తవులు. వీధి సువార్తను ప్రకటించేటప్పుడు చాలామంది చాలా రకాలుగా వ్యవహరిస్తారు, దూషిస్తారు, తిడతారు, బండబూతులు మాట్లాడతారు. కొన్నిసార్లు కొట్టడానికి కూడా మీదకి రావటం జరుగుతూ ఉంది. కొట్టిన సందర్భాలు ఉన్నాయి, కొంతమందిని అయితే కాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే క్రైస్తవులకు సిగ్గు లేదా? మా ఇళ్లలోకి వచ్చి వార్తలు చెప్పడానికి, సువార్తను చెప్పడానికి? మాకు దేవుళ్ళు లేరా? మాకు భక్తి లేదా? మీరు వచ్చి మాకు చెప్పాలా అని ఇట్లాంటి మాటలు మనం వినడం జరుగుతూ ఉంది. సిగ్గు లేదా అని అంటే నిజంగానే క్రైస్తవులకు సిగ్గు లేదు. క్రైస్తవులకు ఏం లేదు? సిగ్గు లేదు. ఎందుకు? దేవుడు చెప్పిన మాట తూచా పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సిగ్గు లేదని చెప్పాలి. యెహెజ్కేలులో రాస్తాడేమో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 3:7. యెహెజ్కేలు గ్రంథం
3:7. అయితే ఇజ్రాయేలీలందరూ సిగ్గిమాలిన వారు. ఎవరంట? ఇజ్రాయేలీ అందరూ ఎలాంటి వాళ్ళంట? సిగ్గులేని జనాలు. వీళ్ళకేం లేదు, సిగ్గు లేదు. క్రైస్తవులకి, ఇజ్రాయేలీలకి సిగ్గు లేదని సాక్షాత్ ఎవరు చెప్తా ఉన్నాడు? మనం నమ్ముకునేటటువంటి దేవుడే చెప్పటం జరుగుతూ ఉంది. ఇజ్రాయేలీలకి సిగ్గు లేదు. అన్యులుగా మీరు చెప్పటం కాదు, మా పితరుల గురించి, మా తాత ముత్తాతల గురించి మేము నమ్ముకునే దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. వీళ్ళు సిగ్గుమాలినోళ్ళు, వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళ బుర్ర తక్కువ అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అది మా పితరుల సంగతి. మరి ఎంత సిగ్గుమాలిన మీరు దేవుడే మిమ్మల్ని తిడుతుంటే మరి మీరు ఎందుకు సువార్తన చేయడం అని అంటే, అదే దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? సర్వలోకానికి పోయే సువార్తన చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని మేము ఈ సువార్తను చేయటం జరుగుతుందే తప్పే మీరు మా మతంలోకి రావటమనో, మీరు క్రీస్తుని నమ్ముకోవటం వలన మాకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ మీ ఆత్మలు రక్షింపబడటం కోసమే. మీ ఆత్మలో రక్షింపబడాలి అని అంటే మీరు క్రీస్తుని ఆమోదించాల్సిందే, క్రీస్తుని అంగీకరించాల్సిందే, క్రీస్తుని దేవుడిగా మీరు ఆమోదించి తీరాల్సిందే తప్పితే వేరొక మార్గం లేదు. నువ్వు నిత్యరాజ్యం పొందుకోవాలి అని అంటే క్రీస్తును ఆశ్రయించాల్సిందే. అదే చెప్తున్నాడు. ఇజ్రాయేలీ జనానికి సిగ్గు లేదని అన్నది మా తండ్రి. కానీ అపొస్తలుడైనటువంటి పౌలు ఈ మాట చెప్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1:16 చూసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1:16. అక్కడ ఆయన ఏమంటున్నాడు? నిజమే, మేము సిగ్గులేని జనాలమే, మాకు సిగ్గు లేదు, కానీ సిగ్గుపడతాం. బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళడానికి సిగ్గుపడతాం, కింద కూర్చొని ప్రార్థన చేయడానికి సిగ్గుపడతాం, అసలు మేము క్రైస్తవులని చెప్పుకోవడానికే సిగ్గుపడతాం. ఎందుకు సిగ్గుపడతాం? ఇలా పనికిమాలిన విషయాల్లో సిగ్గుపడతాం, కానీ దేవుడి విషయాల్లో మాత్రం సిగ్గులేని వాళ్ళగానే ఉంటాం. 1:16 రోమా పత్రిక 1:16లో ఏమంటున్నాడంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. హల్లెలూయా. ఈ సువార్తను చేయటానికి నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను సిగ్గుపడను. నాకు చెప్పింది దేవుడు సువార్తన చేయమని, ఆ సువార్తను నేను చేస్తున్నాను. నాకెందుకు సిగ్గు? నేనెందుకు సిగ్గుపడాలి? నేనేం తప్పు పని చేశా? నేనేం పాడు పని చేశా? నేనేం వెధ పని చేశా? నాకెందుకు సిగ్గు సువార్త చేయటానికి? నాకే రకమైనటువంటి సిగ్గు లేదని అపొస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అదే పౌలు ఎందుకట తర్వాత చూడండి. ఎలాగనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికేమి తర్వాత గ్రీస్తునికేమి కూడా రక్షణ కలుగుజేయుటకై అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. సువార్త ఏమై ఉన్నదంట? మనిషికి, పాపికి రక్షణ కలుగుజేయటానికి దేవుని యొక్క శక్తి అయి ఉంది. ఈ దేవుని యొక్క శక్తిని పొందుకొని అవతల వాణిని మనం మార్చాలి తప్పితే, అవతల వానికి సువార్తను ప్రకటించాలి తప్పితే, నీ ఆస్తుల కోసమో, నీ అంతస్తుల కోసమో, నువ్వు ఇచ్చే కానుకల కోసమో, నువ్వు ఇచ్చే దశంభాగాల కోసమో, మీకోసం సువార్తను ప్రకటిస్తున్నామని భ్రమపడమాకండి. ఇది దేవుని యొక్క రక్షణ శక్తి ఇందులో ఉంది కాబట్టి మీకు సువార్తను ప్రకటిస్తా ఉన్నాను తప్పితే ఇంకోటో మాలో ఏ రకమైనటువంటి దురుద్దేశము లేదు. మీకు దశంభాగాలు ఇవ్వటమే ఇబ్బందిగా ఉంటే మిమ్మల్ని ఇవ్వమని మేము ప్రెజర్ పెట్టం. మీకు కానుకలు ఇవ్వాల్సినవి వస్తుంది, ఈ చర్చికి వెళ్తే, ఈ మందిరాలకు వెళ్తే, ఈయన నమ్ముకుంటానంటే మీరు ఎటువంటి కానుకలు ఇవ్వాల్సిన అవసరమూ లేదు. నా దేవుడు మీ కానుకల కోసం కక్కుర్తి పడేవాడు కాదు. ఆయనంతా దీనుడేం కాదు. దీనుల కొరకు దీనుడిగా పుట్టాడే తప్పితే నీ దీనత్వాన్ని చూసి ఆయనకేమీ లేక ఇంకోటో కాదు. ఆయన అంతా ఉన్నది ఆయనకి. దాన్ని బేస్ చేసుకొని, కొంతమంది యొక్క బోధనను బేస్ చేసుకొని మీరు మీ ఆత్మలను రక్షించుకోకుండా
దేవునికి దూరంగా ఉండొద్దు అన్నదే మా అభిలాష, మా ఆకాంక్ష కూడా. గమనించాలి మీరు, ఇది దేవుని యొక్క శక్తి. ఈ సువార్తను ప్రకటించడం నాకు దేవుని యొక్క శక్తి అని అపోస్తలుడైనటువంటి పౌలు అంటా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు సువార్త ప్రకటించకపోతే ఏమవుద్ది? చస్తారా? సువార్త ప్రకటించకపోతే మాకు కదా నష్టం, నీకెందుకు రావాయి అని అంటే, దేవుడు నిన్ను నన్ను ఒకేలా పుట్టించాడు. దేవుడు నన్ను ఎంతలా ప్రేమించాడో నిన్ను కూడా అదే రీతిగా ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు నాకైతే ఏ రకమైనటువంటి ఈవుల్ని ఇచ్చాడో నీకు కూడా అవే రకమైనటువంటి ఈవులు ఇచ్చాడే తప్పితే నీకంటే నాకు స్పెషల్గా ఏమీ లేవు. అందుకే ఏమంటా ఉన్నాడు, నువ్వు కూడా రక్షింపబడాలి, ఆయన రక్షణలోకి రావాలి అని చెప్తా ఉన్నాడు. అదే యెహెజ్కేలు ఎందుకు చెప్పకపోతే నష్టపోతారా, చచ్చిపోతారా, పడిపోతారా అని అంటే, ఖచ్చితంగా ఇప్పుడు నేను నీకు సువార్త చెప్పలేదనుకో, దేవుడు కొన్ని విషయాల్లో నన్ను దోషిగా నిలబెడతాడు. అదేంటి అన్నది చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 17 నుంచి 21 వరకు చదువుకుంటే చదవాలి. యెహెజ్కేలు 3 17 నుంచి 21. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించున్నాను. హల్లెలూయా. ఎలా నియమించున్నాడంట? కాపలాదారుడిగా పెట్టాను నిన్ను. ఎవరికి? ఇశ్రాయేలీయుల జనానికి కాపలాదారుడిగా నిన్ను పెట్టాను. వాళ్ళు దారి తప్పిపోకుండాను, వాళ్ళు చెదిరిపోకుండాను, వాళ్ళు పడిపోకుండాను ఉండడం కోసం వారికి నువ్వు కాపరిగా ఉండాలి, నువ్వు వాళ్ళని కాయాలి అని యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారికి హెచ్చరిక చేయము. దేన్ని బట్టి? నేనేం చెప్తున్నానో దాన్ని బట్టి చెప్పు. నీ సొంత ఆలోచన వద్దు, నీ సొంత తెలివితేటలు వద్దు, నీ సొంత బుద్ధిని చూపించమాకు. నేను ఏదైతే చెప్తా ఉన్నానో దాన్ని వారికి చెప్పు. చెప్పటం కాదు, ఏమంటున్నాడు? వార్నింగ్ ఇమ్మంటున్నాడు, హెచ్చరిక చేయమంటున్నాడు. రిక్వెస్ట్ కాదు ఇది, వాళ్ళని జాగ్రత్త ఉండమను, లేపేస్తా అని వార్నింగ్ అనమాట. అక్కడ ఏం చేస్తా ఉన్నాడు ఆయన? వార్నింగ్ ఇస్తున్నాడు, హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఎవరి మాట అంటది? దేవుని మాటగా చెప్పమంటున్నాడు, అంతేగాని నీ మాటగానో నా మాటగానో కాదు. ఈ రోజున క్రైస్తవులు సువార్తను ప్రకటిస్తున్నారంటే దేవుని మాటగా ప్రకటిస్తున్నారు తప్పితే వారి యొక్క సొంత ప్రయోజనాల రీత్యా కాదు, వారి సొంత విషయాలు గూర్చి కాదు. తెలుసుకోవాలి. అన్ని జనులేమి, అంధభక్తులేమి, నా భారతదేశ సోదరీమణులేమి, మిమ్మల్ని ఏమార్చడమో, మిమ్మల్ని మతం మార్చడమో మా అభిమతం కాదు. మిమ్మల్ని వెలుగులోకి తీసుకురావటం, మిమ్మల్ని నిత్య రాజ్యంలోనికి వారసులను చేయటమే మా తాపత్రయం తప్పితే మిమ్మల్ని క్రైస్తవులు నడిపించటం కాదు. మా చర్చికి రండి, మా మందిరాలకి రండి అని మిమ్మల్ని ప్రెజర్ పెడతాం అనుకోమాకండి. మీరు సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని గ్రహించండి, సత్యాన్వేషణలో ముందుకు సాగిపోండి అన్నదే మా ఆలోచన. మా దేవుని ఆలోచన కూడా అదే. నన్ను తెలుసుకోండి, నా విషయాలు మాత్రమే తెలియజెప్పు అని యెహెజ్కేలుకి చెప్తా ఉన్నాడు. నెక్స్ట్, ఆవశ్యముగా ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దుష్టత్వాన్ని బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను. హల్లెలూయా. అసలైన ట్విస్ట్ ఇదే. నేను నీకు సువార్తను చెప్పలేదు, ఒక దుర్మార్గుడు ఉన్నాడు,
ఒక దొంగ ఉన్నాడు, ఒక తిరుగుబోతుగాడు ఉన్నాడు, ఓ తాగుబోతుగాడు ఉన్నాడు. ఒరే నువ్వు తాకరా, తాగితే లివర్ చెడిపోద్ది, ఆరోగ్యం పాడైపోద్ది, చచ్చిపోతావని చెప్పకపోతే ఆడు మారేది ఎప్పుడు? ఆడు మనిషి కాదా, జీవించేది ఎప్పుడు? నేను నీకు చెప్పిన మాట ఆయనకి వెళ్ళి నువ్వు చెప్పకపోతే, ఆయన ఆ దుర్మార్గతను బట్టి, ఆ చెడుతనాన్ని బట్టి ఆయన అలా జీవిస్తూ ఉంటే, రేపు పొద్దున్నాడు ఆ చెడుతనంలోనే చచ్చిపోతే వాడికి కాదు నష్టం, నీకు ఆజ్ఞ ఇచ్చాను చూడు, ప్రకటించమని ఆజ్ఞ ఇస్తే నువ్వు ఆజ్ఞ చేయకుండా చెప్పిపోయినావే, వాడిని బట్టి నిన్ను అడుగుతా, నేను నిన్ను బోన్లో నిల్చోబెడతా, నిన్ను బోన్లో నిల్చోబెడతా. నువ్వు చెప్పాలి ఇప్పుడు ఆన్సర్. ఎందుకు? ఆడు రేపు పొద్దున్న దేవుడు అడుగుతా ఉన్నప్పుడు జడ్జిమెంట్ డే రోజున ఆయన నిల్చోబెట్టి, యారా బాబు నువ్వు మారలేదు, ఎందుకు మారలేదు అని అంటే, నాకెవడు చెప్పాడు, నాకెవడు చూపించాడు ఈ దారి అని ఆడంటే, అప్పుడు నిన్ను అక్కడ బోన్లో నిలబెట్టి, ఏమయ్యా గౌతమ్, నీకు పలానా చోటకు పోయి చెప్పమన్నాను కదా, చెప్పావా సువార్త? చూడాడు చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పు. నువ్వు ఆడు పాడైపోయినాడు కదా, నీ మూలంగా ఆడు చెడిపోయినాడు, చచ్చిపోయినాడు, నిత్యరాజ్యానికి ఉండాల్సిన వాడు పాతాళంలో పడిపోతున్నాడు. అంటే నువ్వు చెప్పలేదు, నువ్వు సర్వీస్ చేయలేదు, నువ్వు పోయి ప్రకటన చేస్తే ఆడు బ్రతికేవాడు కదా. ఆడు చచ్చిపోయాడంటే దానికి కారణం నువ్వే, నువ్వు చెప్పాలి. అదే నువ్వు వాక్యం చెప్పి ఆడిని మార్చావనుకో, ఆడు రియలైజ్ అయ్యాడనుకో, ఏమవుతాడు? మారు మనసు పొంది దేవుని రాజ్యానికి వారసుడిగా నిలబడతాడు. దేవుని రాజ్యానికి వారసుడిగా నిలబడితే అప్పుడు నీకు ధన్యత, వాడికి ధన్యత, నిన్ను పంపిన ఆ దేవునికి ఎంతో సంతోషం. దారి తప్పిపోయిన వాడు దారిలో పడ్డాడన్న ఆనందం. అంతేగాని సువార్త ప్రకటించకపోతే ఆడు అదేలా చచ్చిపోతే, ఒకవేళ నువ్వు సువార్త చేసి కూడా నువ్వు చచ్చిపోతే వాడు నీ మీదకి ఏ రకమైనటువంటి దోషము రాదు, నీకే రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అని దేవుడు ఎక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అర్థమవుతుందా? సువార్త ఎందుకు చెయ్యాలి, సువార్త చేయటం వల్ల లాభాలేంటి అన్న దాని గురించి చెప్పుకుంటా ఉన్నాము. సువార్తను చేయకపోతే మారేది ఎలా? మారేటప్పుడు మనిషి ఆ మూసలోనే కొట్టుకుపోతాడే తప్పితే, నా కోసం అంటూ ఒకడు ఎదురు చూస్తూ ఉన్నాడు, భగవంతుడు అనేవాడు. నా కోసం భూమి మీదకి వచ్చాడు, నా కోసం తన ప్రాణాలు అర్పించాడు, నా కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశాడని నీకు తెలియకపోతే, నువ్వు ఎంతసేపు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెడతా ఆ దరిద్రంలోనే కొట్టుకుపోతే నీకు రేపు పొద్దున పాతాళమే గతి, కానీ ప్రభువు నందు నీకు స్థానము ఉండదు. అందుకనే మనం సువార్తను ప్రకటన చేస్తాం. ఆ దోషం మన మీద పడకుండా, అవతల వాడు చచ్చిపోకుండా రక్షింపబడేటట్టు మనం ఏం చేస్తాం? సువార్తను ప్రకటించడం చేస్తాం. ఇక్కడ గమనించాలి, సువార్త చేయకపోతే ఎవరికీ తెలియదు. సువార్త చెయ్యాలి. సువార్త చేస్తే గుడ్ ఆర్ బ్యాడ్ గ్రహించాడా, అంగీకరించాడా, రక్షింపబడతాడు. గ్రహించకుండా, అంగీకరించకుండా ఆయన ఇష్టానుసారంగా తిరిగాడా, నష్టపోతాడు, నరకానికి పోతాడు, నాశనం అయిపోతాడు. అందుకనే మనం సువార్తను ప్రకటిస్తాం. అర్థమైందా? మరి మా మతాల్లో లేవు కదా సార్, అది మీ ఇష్టం. మా గ్రంథాలు అవి చెప్పలేదు కదా సార్, అది మీ ఇష్టం. మీ గ్రంథాలు ఏం చెప్పాయో మాకు తెలియదు, మీ మతాలు ఏం చెప్తున్నాయో మాకు తెలీదు. కానీ మేము దేవుడిగా కొలిచేటండి మా దేవుడు మాత్రం ఏం చెప్తా ఉన్నాడంటే, పోయాడు చెడిపోతున్నాడు, వాడిని పట్టి లేపు, మంచి దారిలో నడిపించు, లేపు, వాడికి మంచి మాటలు, 4 మంచి మాటలు చెప్పి సరైన దారిలో నడిపించు, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. వాడి సంసార జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు, మందు తాగి తాగి తాగి. ఎంతమంది లేరు ఈ రకమైనటువంటి నాశనకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ నాశనం అయిపోయేటువంటి ప్రజలు. వీరందరూ రక్షింపబడాలంటే దేవుని యొక్క వార్త చేరాలి. ఎవడో ఒకడు ఆయన దగ్గర పోయి చెప్పాలి. ఇజ్రాయేలీలు సిగ్గుమాలినోళ్ళనయా, పోయి వాళ్ళ దగ్గర చెప్పు,
అని ఏజ్కేల్కి చెప్తా ఉన్నాడు. ఈరోజు నాకు, నీకు, మీ అందరికీ చెప్తా ఉన్నది ఏంటంటే, సర్వలోకానికి పోయి సువార్తను ప్రకటన చేయండి. ఈ ప్రకటన చేయకపోతే వాడు నశించిపోయేలా ఉన్నాడు. నువ్వు ప్రకటించకపోతే వాడు పాతాళంలో పడిపోయేలా ఉన్నాడు. నువ్వు ప్రకటన చేయకపోతే, సువార్త ప్రకటించకపోతే వాడు అన్యాయం అయిపోతాడు, అధపాతాళానికి పోతాడు. అర్థం చేసుకోండి. తర్వాత అయితే అలాగే అయిపోయింది. అలాగే మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి, అలాగే దుర్మార్గుడు ఎలా అయితే దారి తప్పి బాగుపడ్డాడో, దారి తప్పి చెడిపోయినోడు కూడాను మారి బాగుపడ్డాడో ఆయన వార్తను విని, ఆడి వల్ల నీకు ప్రాబ్లం ఉండదు. అలాగే నీతిమంతుడు అంతవరకు నీతిగా బతుకుతాడు. చివరంకం వచ్చేసరికి ఆడు పడిపోయి చెడిపోయి ఉంటే వాడికి కూడా నువ్వు చెప్పాలి, అయ్యా ఎన్నాళ్ళు నువ్వు నీతిగా బతికావు, ఎంతో హుందాగా బతికావు, దేవుని పట్ల భయభక్తులతో బతికావు, ఎంత విశ్వాసాన్ని కనపరిచావు, ఇప్పుడేంటి పాడు పని, ఇప్పుడేంటి పనికిమాలిన పని, ఇప్పుడేంటి వ్యధవేషాలు, ఇప్పుడేంటి తిరిగిపోతు గుణాలు అని నువ్వు చెప్పాలి. చెప్పకపోతే ఆడేమైపోతాడు? నాశనం అయిపోతాడు. అర్థమవుతుందా? ఆడు నాశనం అయిపోకుండా ఉండాలంటే, ఒక దుర్మార్గుడు నాశనం అయిపోకుండా ఉండాలన్నా, ఒక నీతిమంతుడు తన నీతిని విడిచి దుర్నీతి మార్గంలో పోతున్నప్పుడు వాడికి నువ్వు సువార్తను కూడా ప్రకటించకపోయినా ఆ దోషం ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకి, నా మీదకి వస్తుంది. వాళ్ళు మారాలి, దేవునిలో వాళ్ళు వెలుగొందాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడాలి. అందుకోసమని మనం ఆయనని సువార్తను మనం ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. ఇంతకీ ఏమిటి ఆ సువార్త, ఏమిటి ఆయన అని చూసుకుంటే, దీనన్న 1 యోహాను 1:3 యోహాను పత్రిక 1 యోహాను, మేము దేని గురించి తెలియజేస్తా ఉన్నాము అన్నదానికి ఒక మొక్క చెప్పి మీకు నేను విడిచిపెడతా. 1 యోహాను 3 మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. యోహాను ఏమంటున్నాడంటే, మేము ఏదైతే చూసామో, మేము ఏదైతే విన్నామో దాన్నే మీకు ప్రకటిస్తాను. పనికిమాలిన విషయాలు కాదు, సొల్లు పొల్లు కబుర్లు కాదు. మేము దేన్నైతే విన్నామో, దేన్నైతే చూసామో, ఎన్నాళ్ళు దేని వెంటైతే మేము ప్రయాణం చేసామో దాని గురించి మాత్రమే. ఎందుకు? మేము ఆ ఆనందాన్ని పొందాం. మాతో పాటు మీరు కూడా సహవాసాన్ని కలిగి ఉండాలి, మాతో పాటు మీరు కూడా సహవాసాన్ని కలిగి ఉండాలన్న ఉద్దేశంతోనే మీకు తెలియపరుస్తున్నాం తప్పితే మీ ఆస్తులు అక్కర్లే, అంతస్తులు అక్కర్లా, మీరు దశంభాగాలు ఇవ్వక్కర్లా, కానుకలు ఇవ్వక్కర్లా, మీరు ఏ రకంగానూ మీ యొక్క ఆస్తులను కానీ మా కోసం త్యజించక్కర్లా. దేవుణ్ణి తెలుసుకొని మేమైతే ఏ రకంగా ఆయన సహవాసంలో ఉన్నామో అదే సహవాసం మీకు కూడా కలిగి ఉండాలని మాత్రమే ప్రకటన చేయించున్నాం. ఇంతకీ ఆ జీవం ఏంటి అనేది రెండోది చూస్తే, ఆ జీవము ప్రత్యక్షమాయను. జీవము అని ఉన్న చోట యేసు అని పెట్టుకుంటే చదువునానా, ఆ జీవము, ఆ యేసు ప్రత్యక్షమాయను. ఆ యేసు ఏమయ్యాడట? ప్రత్యక్షమాయను. తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును. ఎవరు? తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం అంటే ఆ యేసును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానికి మీకు తెలియపరచుచున్నాము. ఇప్పుడు మనం ఎవరి గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాము? యేసుని గురించి. యేసు ఏమిటి? నిత్య జీవం. దేవుని యొద్ద నుండి, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైనటువంటి ఆ నిత్య జీవం, ఆ యేసును మేము చూచాం కల్లారా, మీరు కూడా చూడండి అన్న విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం తప్పితే ఇందులో ఇంకోటో ఏమీ లేవు. మీరు గ్రహించాలి. మీరు మతం మారుస్తున్నాము, లేకపోతే మిమ్మల్ని
ఇంకోటి చేస్తానమన్న ఆలోచనకు రామాకండి. మిమ్మల్ని సరైన దారిలో దేవునిని తెలియపరుస్తాను, దేవుని దారిలో నడిపించాలన్న ఆశతో ముందుకు పోతా ఉన్నాం తప్పితే ఇంకో రకంగా మా ఆలోచన అయితే లేదు. మా దేవుడు ఆ రకంగా మమ్మల్ని ఎప్పుడు కూడాను చూడలేదు. ఇన్ కేసు మరి ఇలాంటప్పుడు ఇలా బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయి కదా అని అంటే, ఎవడు మీకు బలవంతంగా మత మార్పిడి చేస్తూ ఉన్నాడు? ఎవడైనా వచ్చి పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి నువ్వు క్రైస్తవుని నమ్ముకుంటావా చేస్తావా అని ఎవడైనా అన్నాడా? అట్లాంటి వాడు అసలు క్రైస్తవుడే కాదు. మీకు ఏమైనా ఆశ చూపించి మీరు క్రైస్తవులుగా మారండి, క్రీస్తుని తెలుసుకోండి, మీకు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని ఎవరైనా మీకు ప్రలోభాలు పెడతా ఉన్నారా? లేదు కదా. బలవంతంగానైతే ఏమీ లేదు కదా. మా దేవుడు కూడాను బలవంతంగా వారిని మార్చండి అని మాత్రం ఎప్పుడు చెప్పలే. ఎక్కడ కూడాను ఈ బైబిల్ గ్రంథంలో మీరు ఏమన్నా చేయండి రాబాయ్, వాళ్ళు నా దారిలో రావాలి అని చెప్పలా. చెప్పటమే నీ ధర్మం, చెప్పటం వరకే నీ పని. విన్నావా వినలేదా తర్వాత విషయం. నువ్వు చెప్పావా ఓకే, చెప్పకపోతే నీకో రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. చెప్పాక కూడా నువ్వు నమ్మక వెనక ఆయన దారిలోకి రాకపోతే ఆడికో ట్రీట్మెంట్ ఉంటుంది. చెప్పినోడికో ట్రీట్మెంట్ ఉంటుంది, చెప్పాక కూడా విన్నోడు కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవడికి ఉండాల్సిన ట్రీట్మెంట్ ఆడుకుంటుంది తప్పితే బలవంతంగా ఎవరిని మార్చేది కాదు ఇది. బలవంతంగా ఎవడి మీదనో ప్రెషర్ పెట్టి రుద్దేది కాదు ఇది. అర్థమవుతుందా? ఎవరిని బలవంతంగా రండి మా మందిరాలకు రండి, మా చర్చిలకు రండి, ప్రార్థన చేయండి, దశభాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని ఎవరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు ఇది. మీకు నచ్చితేనే, మీకు అంగీకారం అయితేనే. మా దేవుడు కూడాను అదే చెప్పాడు తప్పితే మీ ఇష్టానుసారంగా చేయండి, మీ ఎలా అయితేనే ఆడు నా దారిలోకి రావాలి అన్న ఆలోచన ఆయనకి లేదు. అయితే దీనికి ఏమైనా మీ బాస్ చెప్పాడా అని మీరు అనొచ్చు. ఈ విషయానికి మీ దేవుడు ఏమైనా చెప్పాడా అని అంటే మత్తయి సువార్త తీసుకుందాం. మత్తయి 10, మత్తయి సువార్త 10వ అధ్యాయం మత్తయి సువార్త 15:14 వచనం. 10:14. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. హల్లెలూయా. ఏమంట? మీరు ఒక పట్టణానికి వెళ్ళారు, మీరు ఒక గ్రామానికి వెళ్ళారు, మీరు ఒక ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ సువార్తను చేస్తా ఉన్నారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు నమ్మలేదు, వినలేదు, చెదరగొట్టారు, మిమ్మల్ని బెదరగొట్టారు. వాళ్ళని ఏమనమాకండి, వాళ్ళు బలవంతంగా మార్చమని నిన్ను చెప్పలేదు అన్నదానికి సాక్ష్యం ఇదే. మత్తయి 10:14. మీరేమీ చేయక్కర్లా, మీరు బలవంతంగా ఎవరిని మార్చక్కర్లేదబ్బా. మీరు చెప్పాల్సింది చెప్పండి. ఆడు మారాడా ఓకే, మారలేదా ఓకే, ఆ సంగతి నేను చూసుకుంటా. ఆడి విషయం ఓ టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఆడి సంగతి నేనేదో తేల్చేస్తా. అయితే మీరేం చేయాలి? ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ దేశాన్ని విడిచిపెట్టేటప్పుడు మీ పాద ధూళిని దులిపేసి వచ్చేయాలి. అంతేగాని బలవంతంగానైనా సరే మార్చండి, నా సన్నిధికి తీసుకురండి అని మా దేవుడు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. పోనీ ఇలా సువార్త చెప్పారు కదా, ఇంత చెప్పారా? మరి ఎవడైనా మారినట్టు కనపడుతున్నాడా మీ గ్రంథంలో? ఎవడైనా మారాడా?
ఇలా మారినట్టు ఎవడైనా మీకు కనపడ్డా మీ గ్రంథంలో అని మీరు అడగచ్చు. కోకళ్ళు ఉన్నారు. ఉదాహరణకి యోహాను సువార్త తీసుకుందాం. ఉదాహరణకి ఎగ్జాంపుల్గా యోహాను సువార్త 4వ అధ్యాయం 763 పేజీ నెంబరు. యోన 3:5-7 ఒకసారి చదువుకుందాం. యోన నినివే పట్టణానికి పోయి వాళ్ళు ఎక్స్ట్రాలు చేశారు, వాళ్ళ పాపం మరింత ఎక్కువైపోతుంది, వాళ్ళకి చెప్పు, వాళ్ళని నాశనం చేయటానికి దేవుడు మహాకోపం మీద ఉన్నాడు, ఉగ్రత చూపపోతున్నాడు, పోయి నువ్వు వాళ్ళకి సువార్తన చెయ్యి అని అంటే, అప్పుడు ఆ నినివే పట్టణస్థులు ఏం చేశారు అన్నది ఒక్క నిమిషం 3:5 ఒకసారి చదవనా. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని. హల్లెలూయా. ఎప్పుడైతే యోనా పోయి ఈ విషయాన్ని చెప్పాడో, అరే మీ ప్రాంతాన్ని, మీ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీరు తప్పులు చేశారు, పాపాలు చేశారు, మారండి, మార్పు చెందండి, ఆయన వైపు తిరగండి అని ఎప్పుడైతే ఆయన ప్రకటన చేశాడో గ్రహించారు వాళ్ళు. ఎస్, మేము తప్పులు చేసాం, తప్పులు చేస్తా ఉన్నాం, దేవుని దృష్టిలో మేము ఎన్నో రకాలైన పాపిష్టి కార్యాలు చేస్తా ఉన్నాం అని అక్కడ వాళ్ళు ఏం చేశారు, చిన్న పెద్ద అన్న తేడా తారతమ్యం లేకుండాను, ఉన్నవాడేమి లేనివాడేమి, రాజు అయితేనేమి, వంట అయితేనేమి, సాధారణ మనిషి అయితేనేమి, ప్రతి ఒక్కడు ఆ దేవుని యందు ఏముంచారు, విశ్వాసాన్ని ఉంచారు. ఏముంచారు? విశ్వాసాన్ని నుంచి ఏం చేశారంట, ఉపవాస దినం గోని పట్టా కట్టుకొని, అంటే కష్టాల్లో ఉన్నాం, మా దేవుడు మా మీద కోపంగా ఉన్నాడు అని వాళ్ళు ఏం చేశారంట, గోని పట్టా కట్టుకున్నారు. అంటే దీనుడు, దరిద్రుడు, ఏమి లేనివాడు ఏ రకమైనటువంటి వస్త్రాలు కట్టుకుంటాడు, ఆ రకమైనటువంటి గోని పట్ట అంటే ఆ రకమైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఇక ఆయన్ని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఉపవాసాన్ని చాటించారు. ఇక మనకి తిండొద్దు, దేవుడు మన మీద కోపం చల్లారేంత వరకు మనం ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం, ఆయన్ని గోజాడదాం అని ఏం చేశారు, విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థనలు చేయడం జరిగింది. తర్వాత ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోను పట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండెను. హల్లెలూయా. ఒకసారి మనం సువార్తను ప్రకటిస్తే, అది నువ్వు గ్రహిస్తే, ఇది దేవుడు నన్ను గద్దిస్తున్నాడన్న విషయాన్ని నువ్వు నీ మనసులోకి రానిస్తే ఏమవుద్ది, ఈ రకమైనటువంటి మార్పు నీలో కలుగుద్ది. నా మీద కోపంగా ఉన్నాడు దేవుడు, నా పట్ల దేవుడు కోపంగా ఉన్నాడు, మహా ఉగ్రతను చూపపోతున్నాడు అని తెలిసిన ఆ రాజు ఏం చేశాడు, దేవుడు లేదు, దెయ్యం లేదు అని అన్నాడా? లేదు. అక్కడే సింహాసనం దిగి గోను పట్టా కట్టుకోవడం చేశాడు ఆయన. అర్థమవుతుందా? ఎంతటి రాజు అయినా సరేను నువ్వు దేవుని మాటకి తలగాల్సిందే, దేవుని మాటను నువ్వు అంగీకరించాల్సిందే. అంతేగాని దేవుడి దగ్గర తలపొగర చూపావో తలలు తీసేస్తాడు, దేవుడి దగ్గర ఒళ్ళెరికి చూపావో ఒళ్ళెరికి తీర్చేస్తాడు. దేవుని పట్ల భయము భక్తి ఉండాలి నీకు. సాక్షాత్ ఆ ప్రాంతపు రాజే సింహాసనాన్ని దిగి ఆయన మాటను, ఆయన గద్దింపును భయపడి గోనె పట్టా కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. ఎక్కడ? బూడిదలో కూర్చున్నాడు. దర్జాగా బంగారపు సింహాసనం మీద కూర్చుండాల్సిన వాడు దేవుని మాటకు భయపడి ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. మరి నువ్వెక్కడ కూర్చోవాలి? దేవుని మాటకు భయపడతా ఉన్నావా? దేవుని మాటకు లోపడతా ఉన్నావా? దేవుని గద్దెపునికి నువ్వు లోపడతా ఉన్నావా? దేవుని గద్దెంపునికి లోపడిన వాడు ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. ఆయన ఉగ్రతకు పాత్రుడై నశించిపోతాడు. ఆయన ఉగ్రతలో నాశనం అయిపోతావా? ఆయన ప్రేమలో మునిగి తేజరిల్లుతావా? నీదే సువార్తను మేము చేస్తున్నామని అంటే
నిన్నేదో మార్చితే మాకేం ఆస్తులేమి రావు. నిన్ను మార్చడం వల్ల మాకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమి ఉండదు. అర్థమవుతుందా ప్రియ సహోదరి సహోదరుడా? అర్థం చేసుకోండి. క్రైస్తవులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ గ్రంథాల్లో తప్పులు ఉన్నాయనో ఒప్పులు ఉన్నాయనో ఇవేవి కాదు. నా గ్రంథము ఏమి చెప్తుంది? నేను పరిశుద్ధ గ్రంథం అని చెప్పుకునే నా బైబిలు మీ గురించి ఏం చెప్తుంది? సువార్తన గురించి ఏం చెప్తుంది? దేవుని మాట వినని వాడి గురించి ఏం చెప్తుంది? దేవుని మాట వినేవాడి గురించి ఏం చెప్తుంది అన్న విషయాలను మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పటికైనా నమ్మండి, ఆయన దారిలో నడవండి, ఆయనను ఆశ్రయించండి. అయితే ఇంత చేసేసరికి దేవునికి వాళ్ళ మీద కటాక్షం కలిగింది. నా పిల్లలు నా మాట విన్నారు, నా మాటను అంగీకరించారు, నాకు లోబడ్డారు అని చెప్పి దేవునికి అప్పుడు కటాక్షం కలిగింది. కటాక్షం కలిగి ఏదైతే నాశనం చేయాలనుకున్న ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా వెనక్కి తిరగడం జరిగింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకడు నాశనం అయిపోకుండా ఉండాలనంటే సువార్త చెప్పాలి. ఒకడు పాడైపోకుండా ఉండాలంటే సువార్త చెప్పాలి. ఒకడు పాతాళంలో పడిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క సువార్తను చెప్పాలి. ఇవేవి చెప్పకపోతే ఏమైపోతాడు? బూడిదలో కలిసిపోతాడు, నరకంలో పడిపోతాడు. అందుకోసమే మేము చెప్తా ఉన్నాం, ఎన్నాళ్ళు నువ్వు నీతిగా బతికావు, కానీ చివరి క్షణంలో ఆ నీతి తప్పి నువ్వు అదే పాపిష్టి బతుకులో బతికితే, నీకు నేను సువార్త చెప్పకపోతే నువ్వు కూడా నాశనం అయిపోతావు. నువ్వు నాశనం అయిపోయింది కాక నీకు నేను చెప్పలేదన్న ఆ దాంతో దేవుడు నన్ను ఉత్తరవాదిగా సమాధానం నిల్చోబెట్టి నన్ను కోచింగ్ చేస్తాడు. అయ్యా నువ్వేం చేసావు, నేను నీకేం చెప్పాను, నిన్ను వాళ్ళకి పోయి ప్రకటించమని చెప్పినప్పుడు చూడు, ఇప్పుడు అనవసరంగా అగ్నిలో కాలిపోతా ఉన్నారు, ఇప్పుడు అరుస్తూ ఉన్నారు, ఇప్పుడేమో అరులు చేస్తూ ఉన్నారు. అదే ముందు నువ్వు చెప్పుంటాడు బాగుపడేవాడు కదా, బతికేవాడు కదా, నాతో పాటు నా నిత్యరాజ్యంలో వారసుడిగా ఉండేవాడు కదా అని అడుగుతాడు. ఈ రోజున క్రైస్తవులు సువార్తను దేవుని మాటను రీత్యా చేస్తారో తప్పితే వారి వారి యొక్క సొంత ఆలోచన, సొంత ఉద్దేశాలు కావని గ్రహించగలరు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.